దేశంలో కష్టాలు పడ్డ యువకులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. 32 మంది తెలంగాణ కార్మికులు ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ చొరవతో భారత గడ్డపై అడుగు పెట్టారు. ఇరాక్ నుంచి ఇండియాకు చేరుకున్నారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గల్ఫ్ బాధితుల్ని ఢిల్లీలోని తెలంగాణ భవన అధికారులు రిసీవ్ చేసుకున్నారు. ఇమ్మిగ్రేషన్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గల్ఫ్ బాధితులతో మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి మాదార్ అందిస్తారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇరాక్లో దుర్భర జీవితం గడుపుతున్న గల్ఫ్ బాధితులు తెలంగాణ ప్రాంతానికి చెందిన 32 మంది గల్ఫ్ బాధితుల మంది ఉన్నారు. సార్, గల్ఫ్ మీరు వెళ్ళినప్పటి నుంచి అక్కడ మీకు ఎదురైనటువంటి అనుభవాలు ఏంటి? మాకు అక్కడ వెళ్ళాక పనులు సరైన కంపెనీలు లేవు. ఇక్కడ కంపెనీ వీసా అని చెప్పారు. నెలకు 35,000 జీతం వస్తుంది ఇండియా. మీకు ఎలాంటి డోకా ఉండదు. అక్కడ అకామా అన్ని చేయిస్తారు మీకు అని చెప్పారు. మీరు ఏ ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి వెళ్ళారు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజుల నుంచి ఈ నరకయాతను అనుభవించారు? ఇప్పుడు అక్కడికి వెళ్ళి 20 నెలలు అవుతుంది. 20 నెలల సంది ఇదే. ఎందుకంటే ఒక నెల చేసుకున్నాడు, నెల ఖాళీగా ఉండుడే. సరైన కంపెనీ లేదు. ఆడ అకామాలు అంటే వర్క్ పర్మిట్ లేదు. మాకు వర్క్ పర్మిట్ లేక ఎవరు పనిలో పెట్టుకోవడం లేదు. మాకు చేసిన కాడ అది పని పైసలు అడిగితే ఎక్కువ మాట్లాడితే పోలీసులకు పట్టిస్తామని బెదిరించుడు. ప్రభుత్వాలు ఇంత ప్రచారం కల్పిస్తున్నా కానీ ఇలా మీరు మోసపోవడం గల కారణాలు లేదు. ఇక ఇక్కడ అంటే ఉపాధి సక్క లేదు. అంతా మేము ఎక్కువ చదువుకోలేదు కాబట్టి మాకు ఎక్కువ ఉపాధి లేదు. పేద పరిస్థితి, చేసుకుంటే తింటాం లేదంటే ఉన్నట్టు ఉండే అటువంటి పరిస్థితి. భూమి జాగా కూడా లేదు. ఏదైనా అక్కడికి పోతే నేను 4 డబ్బులు వెనకేసుకోవచ్చని చూసాము. అలాంటి మాయ మాటలు చెప్పి నమ్మి మేము పోయి అక్కడికి పోయి మోసపోయాము. 6 నెలలు ఆడేట 2 నెలలు పనిచేసినాము. ఆ తర్వాత కంపెనీ బయట వారేసింది. మాకు సరైన విజయ లేదు. బాగా బాధపడ్డాము. ఈ సార్ తరఫున వెళ్ళేసినాము. ఇక్కడికి నమ్మిపోయినాము. ఏది లేదు, కంపెనీ లేదు. అక్కడ కంపెనీ అన్నాడు. అక్కడ ఇక్కడ తిరుక్కుంటూ 6 నెల 20 నెలలు ఇట్లా పని చేసుకుంటా పొట్ట గడుపుకుంటా తిరుక్కుంటూ గడుపుకొస్తున్నాం. ఇక ఈ సార్లు వీళ్ళు అంతా కలిసి చేపట్టి వాళ్ళ ద్వారా మేము ఇక్కడికి వచ్చినాం. దళారీ వ్యవస్థ నిర్మూలించాలా. దళారీ వ్యవస్థ మొత్తం బంద్ అయినప్పుడే, నకిలీ ఈవెంట్ బంద్ అయినప్పుడే ఈ మోసాలు బంద్ అయిపోతాయి. ₹1,50,000 కట్టి ఆడ అంత దూరం పోయి మళ్ళీ తిరిగి వాపసు వచ్చేసారు. ఇప్పుడు మంత్రి కేటీఆర్ గారి సహకారంతో స్వదేశానికి చేరుకొని ఢిల్లీలో అంతర్జాతీయ విమానాశ్రయంకి పోయి ప్రభుత్వ ఖర్చులతోని మన రాష్ట్రానికి పంపి ఏర్పాటు చేస్తారు. నకిలీ ఏజెంట్ల వ్యవస్థ పైన యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బసంత్ రెడ్డి వంటి నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మల్లేష్తో మదార్, HM TV, న్యూఢిల్లీ.